ఈ మధ్య కాలంలో థియేటర్లోకి రిలీజ్ కి వచ్చిన సినిమాలో కన్నడ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబెలే ఫిలిం వారు నిర్మాణం వహించిన భారీ యానిమేషన్ అండ్ డివోషనల్ సినిమా మహావతార నరసింహ కూడా ఒకటి. కథ విషయానికి వస్తే కశ్యప ముని భార్యలలో ఒకరైనటువంటి దితి ఒకనాడు కామమోహితురాలై సరైన సమయం కానప్పటికీ కశ్యప మునితో సంగమిస్తుంది. ఇది తగిన టైం కాదని వారించినా దానికి ప్రతిఫలం పుట్టే బిడ్డ రాక్షస అంశతో పుట్టే అవకాశం ఉందని చెప్పినా కూడా కశ్యపునితో సంగమిస్తుంది. అందుకు ప్రతిఫలంగా అత్యంత క్రూర కవలలు హిరణ్య, కశ్యప, హిరణ్యాక్షకులు పుడతారు. వీరి ఆకృత్యాలకు అడ్డు ఉండదు. వీరిని మహావిష్ణువుకి శత్రువులుగా వారి గురువు శుక్రాచార్యుడు పెంచుతారు. అప్పటికే అసురులతో మేటిగా నిలిచిన వీరిద్దరిలో విష్ణు అవతారాలు ఒకటైన వారాహి అవతారం హిరణ్యకశుని హతమారుస్తాడు. దాంతో హిరణ్యకశిపునికి విష్ణుపై మరింత ద్వేషం పెరుగుతుంది. దీంతో కఠోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఇదే టైంలో తనకి పుట్టిన బిడ్డ ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా పుడతాడు. దీంతో హిరణ్యకశిపునికి నచ్చదు. అక్కడి నుంచి కథ ఎలా మారింది, ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడిగా ఎలా మారాడు, నరసింహ అవతారం ఎలా ఉద్భవించింది, ఇంట కాని బయట కాని మనిషి చేత కాని మృగం చేత కాని నేల మీద కాని నింగిలో కాని మరణం ఉందని హిరణ్యకశపుని అంతం నరసింహ అవతారం ఎలా చేసింది అనే విషయం తెలియాలంటే సినిమాను వెండితెరపైన చూడాల్సిందే. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటగా ఇలాంటి ప్రయోగాన్ని ఇండియన్ సినిమా దగ్గర చేసిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ క్లీన్ ప్రొడక్షన్ వారి ప్రత్యేక ప్రయత్నాన్ని అభినందించి తీరాలి. ఇండియన్ సినిమా దగ్గర యానిమేటెడ్ తరహా సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇది డివోషనల్ యాక్షన్ సినిమాని అందించే ప్రయత్నం చేయడం హర్షణీయం. ఇంకా ఈ డివోషనల్ సినిమా బిగ్ స్క్రీన్స్ పై ఈ తరహా సినిమాలు ఇష్టపడే వారికి మంచి ట్రీట్ ఇస్తుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి 40 నిమిషాలు కథనం మంచి ఎగ్జైటింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే వరాహ అవతార ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్రేజీ యాక్షన్ సన్నివేశాలు ఆ గ్రాండ్ విజువల్ కంటికి ట్రీట్ ని అందిస్తాయి. అలాగే ప్రహ్లాదుడికి మహావిష్ణువుకి సంబంధించి అన్ని సన్నివేశాలు బాగున్నాయి. ప్రహ్లాదుని కాపాడే ఎపిసోడ్స్ అయితే చాలా బాగుంది. చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఇక వీటితో పాటు ఈ యానిమేషన్ సినిమా కోసం సృష్టించిన ప్రపంచం చాలా అద్భుతంగా ఉంది. భూలోకం నుంచి స్వర్గలోకం, బ్రహ్మలోకం ఇలా ఒక అద్భుతమైన ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ సెన్సేషన్ ట్రీట్ మహావతార నరసింహ అవతారం వచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతుంది. యానిమేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్క నరసింహ అవతారం మాత్రం నిజంగా నరుడు సింహాన్ని కలిపితే ఎంత సహజంగా కనిపిస్తుందో ఆ రీతిలో ఉంటుంది. ఇక అక్కడి నుంచి నరసింహ అవతార తాండవం మామూలుగా అయితే ఉండదు. బీసీ సెంటర్ ఆడియన్స్ విజిల్ కొట్టి ఎంజాయ్ చేసే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. తనపై యాక్షన్ సన్నివేశాలు కానీ ఎలివేషన్స్ కానీ ఖచ్చితంగా ఊహకు అతీతంగా అయితే ఉంటాయి. ఇంకా ప్రతి పాత్ర చాలా సరిగ్గా సరిపోయింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ నుంచి 40 నిమిషాలు మేర కథనం అంత బాగానే ఉంటుంది. కానీ తర్వాత నుంచి మూమెంట్స్ ఒకంత డల్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం ఫ్లోలో వెళుతున్న సినిమాకి పాటలు టచ్ ఇచ్చి దెబ్బ తీసినట్టుగా అనిపిస్తుంది. భక్తి పరంగా బాగున్నప్పటికీ వెళ్తున్న కథనానికి అడ్డుకట్టగా ఉంటాయి. అలాగే అక్కడక్కడ మూమెంట్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. వీటితో పాటుగా కొన్ని లాజిక్ లేని అంశాలు కూడా ఉంటాయి. హిరణ్యకశిపుడు సోదరి హోలికపై ఎపిసోడ్ బాగానే ఉంది. కానీ ఆ చావులేని వరం ఉండి కూడా ఆమెను కాపాడుకోలేని నిస్సహాయతకి పొంతనైతే లేదు. అలాగే క్లైమాక్స్ లో నరసింహ అవతారం వచ్చే ముందు ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి మరింత డ్రామా పెట్టి ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఇక సాంకేతిక పనితీరు వర్గం విషయానికి వస్తే ఈ సినిమా టెక్నికల్ గా చాలా బలంగా ఉందని కూడా చెప్పొచ్చు. క్లీన్ ప్రొడక్షన్స్ ఎంత బడ్జెట్ పెట్టారో కానీ ప్రతి రూపాయి విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. చాలా ఫ్యాంటసీ పాత్రలు, ప్రపంచాలు ప్రతిదీ కొత్తగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడక్ట్ ని ఇచ్చిన హోంబలే మేకర్స్ ప్రయత్నం మెచ్చుకుని తీరాల్సిందే. అలాగే సినిమాకి మరో వెన్నుముక శామ్సియస్ సంగీతం అనే చెప్పాలి. తన స్కోర్, పాటలు, మాటలు సినిమాని బాగా ఎలివేట్ చేశాయి. అశ్విన్ కుమార్ ఎడిటింగ్ బాగా ఉంది. అయితే తన వర్క్ ఎడిటింగ్ పరంగా ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. తాను క్రియేట్ చేసిన ప్రపంచం అయితే అద్భుతంగా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా చూసుకుంటే ఈ మహావతార నరసింహ యానిమేషన్ సినిమా డివోషనల్, అందులో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మహావిష్ణు భక్తులకైతే ఒక ట్రీట్ అనే చెప్పొచ్చు. మేకర్ సృష్టించిన ప్రపంచం, అందులో యాక్షన్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక విష్ణువు ప్రహ్లాదుడిపై సన్నివేశాలు కూడా బాగున్నాయి. కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం చాలా స్లోగా, ప్లాస్ గా ఉన్నాయి. ఇవి పక్కన పెడితే ఈ సినిమా ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంది. 3D వర్షన్ లో ట్రై చేస్తే ఇంకా బెటర్.